దాని తర్వాత ఎల్లమ్మ వచ్చిండు, మా పార్టీ నుంచి బలరాం నాయక్ పోయిండు, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారాల తరబడి అలా ధర్నా చేయడం జరిగింది. మొన్న బండి సంజయ్ పెట్టు. సరే, మీరు టిఆర్ఎస్ మీద ఏం ఆరోపణలు చేసుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు నా మీద రాష్ట్ర అధ్యక్షుడు మాటలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మోదీ కేసీఆర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు, కేసీఆర్ మోదీ కారు డ్రైవ్ చేస్తున్నాడు మొదలదు, కానీ మా మీద అట్లా మాట్లాడదు. ఈ దిగజారుడు మాటలు సహించేది కాదు. భారతదేశానికి యుద్ధం చేసినా నేను, పాకిస్తాన్ చైనా సరిహద్దులో పనిచేసిన, 6 సార్లు గెలిచిన, నేను ఎమ్మెల్యే ఉన్న ఎంపీ ఉన్న ప్రాంతంలో ఏ ఒక్క ఓటర్ కూడా నా నిబద్ధత, నా చిత్తశుద్ధి, నా నిజాయితీ మీద ఏనాడు శంకించలేదు. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. కార్పొరేటర్ స్థాయి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు అయితే ఇట్లే ఉంటుంది. మీరు అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద 7 ఏళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎందుకు ఎటువంటి సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ ఎంక్వైరీ చేయలేదో ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు ప్రెస్ స్టేట్మెంట్స్కే పరిమితమా? ఏది కేసీఆర్ కరప్టు, ఇది ఏదని మీరెందుకు? అరే, కేంద్ర ప్రభుత్వంలో మీ కేంద్ర ప్రభుత్వం, మీ మోదీ, మీ అమిత్ షా రాజకీయంగా పడని వాళ్ళందరికీ ఉన్నది లేని పెట్టి కేసులు పెట్టించి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ హరాస్ చేస్తున్నప్పుడు మీరే అంటారు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది అవినీతి పరుడు, కరప్టు, ఇది అది 1000 కోట్లని. మరి 7 ఏళ్ల పాటు మీరు ఎందుకు చేయలేదు? మరి ఏ టర్మ్స్ తో మీరు హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ల్యాండ్ విషయం నేను ఎందుకంటే ఇది మీరు మీడియా ఎట్లా కవర్ చేస్తుందంటే ఆయన వచ్చింది మాట్లాడిపోయాడు, ఈయన వచ్చింది మాట్లాడిపోయాడు, అట్లా కాదు. సూర్యాపేట జిల్లా యంత్రాంగం ఇన్నిసార్లు మేము మాట్లాడినా దాని మీద యాక్షన్ తీసుకోలేదు. రెండో విషయం, ఈ సర్వే నెంబర్ 540 విషయాలు కానీ, ఈ హుజూర్ నగర్ మున్సిపాలిటీ ల్యాండ్ విషయం కానీ ఎవరు ఒత్తిడి ఉంటే నేను సిట్టింగ్ ఎంపీగా అనేక మార్లు కలెక్టర్కి లిఖిత పూర్వకంగా ఫోన్ చెప్తే యాక్షన్ తీసుకోకపోవడానికి ఎవరు ఒత్తిడి ఉంది? నాకు తెలిసి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక రాజ్యసభ ఎంపీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి మద్దతుగా అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద ఏమీ చేయనిస్తలేడు. ఇది ఈ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే రాజ్యసభ ఎంపీ అక్కడ ఎమ్మెల్యేకి దోస్తంట